అన్న మీ పేరు? శ్రీనివాస్ అండి. ఎక్కడ ఉంటున్నారు? ఇక్కడే లోకల్లో ఉంటాను. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి? ఇక్కడ దగ్గర 30-40 సంవత్సరాలు ఉంటుంది. ఓకే. అంటే ఇంతకు ముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన పాలన బాగుందా? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత వీళ్ళ పాలన బాగుందా? బీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగున్నామండి. ఓకే. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మాకు ఏది లేదు బెనిఫిట్, అన్ని లాసే ఉన్నాయి. ఆయన ఇచ్చిన హామీలు మాకు ఒకటి అమలు కాలేదు. డబల్ బెడ్రూమ్ అన్నది డబల్ బెడ్రూమ్ రాలేదు. మహిళలకు పైసలు ఇస్తాను, మహిళా పైసలు లేదు, ఏవి రాలేవు, అంతా లాసే ఉన్నది. కరెంట్ బిల్ ఫ్రీ అన్నాడు, గ్యాస్ ఫ్రీ అన్నాడు, అది కూడా రాలేదు మాకు, అంతా లాసే ఉన్నది మాకు. సో ఇక్కడ మళ్ళీ అంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో మరి అంటే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి వాళ్ళ వైఫ్ సునీత గారు ఉన్నారు, సో మరి ఎవరికి ఓటేస్తారు? మేము బీఆర్ఎస్కి ఇస్తామండి. బీఆర్ఎస్కి ఇస్తాం. మా పేరు ఎల్లమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేమేమో 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. అంటే ఇంతకు ముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండేనా, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత బాగుందా? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. అన్నీ చేసిండు. ఈయన బస్సులను పెట్టి ఫ్రీ బస్సులను పెట్టి అందరు కొట్టుకుంటారు, చేస్తారు. పింఛన్ వేస్తాను, పెంచనే పెంచలే. డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు, కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి ఇవ్వలేదు. రేషన్ కార్డులు కూడా ఇంకా రాలేదు. ఇంకా రుణమాఫీలు అవన్నీ చేస్తున్నారు. రుణమాఫీలు కూడా 2 లక్షల వరకు అన్నాడు. మళ్ళా కేసీఆర్ ఉన్నప్పటి రుణమాఫీ చేస్తా అన్నాడు. ఈయన పవిత్రానికి వచ్చి ఈయన చేస్తా అన్నాడు, చేయలే. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలలో మీకు ఏది కూడా రాలేదా? మాకేది రాలేదు. సో ఇక్కడ గోపీనాథ్ గారు చనిపోయారు కదమ్మా, ఎమ్మెల్యే గారు. ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ ఉప ఎన్నికలు వస్తున్నాయి. సో మీరు వాళ్ళ భార్య కోటేస్తారా, లేకపోతే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ కోటేస్తారా? వాళ్ళ భార్యకే ఇస్తాం. పాపం పిల్లలు చిన్నగా ఉన్నారు, బాధ వేసింది మొన్న చూస్తే. వాళ్ళ భార్యకే ఇస్తాం. అశోక. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము 40 years. 40 years నుంచి. అంటే మీకు ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వ పాలన తెలుసు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తెలుసు. సో ఏ ప్రభుత్వ పాలన మంచిగా అనిపించింది మీకు? బీఆర్ఎస్. ఓకే. అంటే ఎందుకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తామంటున్నారు కదా? నెరవేర్చలేదు ఇంతవరకు, మాటలే కానీ చేతల్లో లేదు. ఓకే. ఫ్రీ బస్ అన్నారు కదా? ఫ్రీ బస్ ఉంది కానీ అది కొట్లాడుతుండడం కానీ ఇప్పుడు రేట్లు పెంచారు. ఫ్రీ బస్ గురించి గొడవలు అవుతానే ఉన్నాయి లేడీస్కి. ఈ లోపు రేట్లు కూడా పెంచేశారు కదా, ఏది కూడా పర్ఫెక్షన్ లేదు. మరి రాజీవ్ యువ ఉపాధి పెట్టారు, అది అసలు అమలు చేయాల. ఏదైనా నామక వాస్తు స్టార్ట్ చేశారు కానీ ఏది అమల్లోకి రాలా, ఏది జరగలేదు. అన్ని కలల్లాగానే ఉండిపోయినాయి. ఫ్రీ కరెంట్ అన్నారు, ఏమీ లేదు. వాటర్ కానీ ఫ్రీ కరెంట్ కానీ ఏమీ లేవు. మీకు పబ్లిక్కే చెప్తారు, పబ్లిక్కే మీకు దీని గురించి సమాధానం చెప్తారు. ఓకే. సో ఇక్కడ ఎమ్మెల్యే గారు చనిపోవడం వల్ల బై ఎలక్షన్స్ అనేది వస్తుంది. సో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి ఆయన వైఫ్ సునీత గారు ఉన్నారు. సో ఎవరు కోటేస్తారు మీరు? బీఆర్ఎస్కే మొగ్గు చూపుతున్నారు ప్రజలంతా. ఎందుకంటే స్పష్టంగా చూస్తున్నారు, పరిస్థితుల్లో చూస్తున్నారు. అప్పుడు పరిస్థితులు ఎట్టుండే, అప్పుడు అభివృద్ధి ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే అని. ఇవి అమల్లోకి ఏ ప్రభుత్వం రావడం విసిగిపోయారు జనాలు. ప్రతిదీ చూస్తున్నారు కాబట్టి వాళ్ళే బుద్ధి చెప్తారు.